హలో అందరికి ఈ రోజు వీడియో ఏంటంటే మనము నేషనల్ మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్ లోకి వెళ్ళబోతున్నాం అనమాట. సో మీకు ఆల్రెడీ నేను ఒక థంబ్నెయిల్ పెట్టాను, ఇది నా చిన్నప్పటి కళ అని చెప్పేసి. డాలీ ద షీప్, ఇది ఎంతమందికి గుర్తుంది? మనం చిన్నప్పుడు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో బయాలజీలో చదువుకున్నాం అనమాట. ఈ రోజు దాన్ని మన కళ్ళారా చూడబోతున్నాం ఈ మ్యూజియం లో. ఈ వీడియోతో ఎంతో కొంత మీరు హ్యాపీ అవుతారని అనుకుంటున్నా. అయితే ఇదే అనమాట నేషనల్ మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్. చూడండి, ఒక పెద్ద కోటలాగుంది. ఆలస్యం చేయకుండా లోనకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఇంకా పైకి స్టెప్స్ ఎక్కాను అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనపడుతూ ఉంటది. ఇలా చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది అసలు. మొత్తం అయితే ఇది 4 floors అనమాట. దాంట్లో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మాత్రం మనకు తినడానికి అండ్ షాపింగ్ చేసుకోవడానికి కూడా ఉంటాయి. కిందదైతే మాత్రం ఫస్ట్ ఫ్లోర్, ఆ తర్వాత ఇప్పుడు నేనున్న సెకండ్ ఫ్లోర్, థర్డ్ పైన. ఇది చూసినట్టయితే లుకింగ్ గుడ్ కదా, ఈ ప్లేన్స్ ఇవన్నీ కూడా ఇంకా దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది అనమాట. సరే, మనమైతే వెనక్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చేద్దాం మొత్తం చూసుకుంటూ. మనమైతే ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే హాట్ ఎయిర్ బెలూన్, ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ రాసి పెట్టారు. అది చూసి మనం ఇక్కడ చేయాలన్నమాట. ఇవి గేమ్స్ లాగా పెట్టారు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ లో చూసినట్టయితే. అండ్ మొత్తం కూడా మెకానికల్ ఇంజనీర్ కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏవైతే ఫస్ట్ లో మ్యానుఫ్యాక్చర్ చేశారో 1900 అంతకంటే ముందు, వాటన్నిటి గురించి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం కూడా చేయాలి అని చెప్పేసి నేను వెయిట్ చేశాను. సో ఇలా వెళ్తుంది, భలే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనం చేసినప్పుడు మనకి హ్యాపీనెస్ వేరు కదా. సో అలా అనమాట. ఇంకా మన ముందామైతే చేసేసి వెళ్ళిపోయింది. ఇక్కడైతే చూస్తే మాత్రం చూడండి, ఫస్ట్ అయితే ఇందులో హాట్ ఎయిర్ అనేది ఫిల్ అవుతుంది. దెన్ ఫిల్ అయ్యాక ఇక్కడ రెడ్ లైట్ వెలిగిద్ది. అయ్యాక మనం ఇక్కడ ప్రెస్ చేయాలి, అక్కడ నెంబర్స్ వచ్చాక. సో అది చూపెడుతుంటది. వెయిట్ చేసి దాన్ని నొక్కాలి. అది నొక్కినప్పుడు అది పైకి వెళ్తుంది అనమాట. అంటే ఈ గేమ్స్ తో మనకి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే నార్మల్ గా బోరింగ్ కాకోకుండా ఇలా పెడతారు మ్యూజియంస్ లో, మనందరికీ తెలిసిందే కదా ఇది. సో అలానే చూడండి, అలా వెళ్తుంటది, ఆ పై వరకు వెళ్తుంటది. అండ్ మీకు కనిపిస్తుందో లేదో మధ్యలో ఒక తీగ టైప్ లో ఉంది. సో మళ్ళీ రావడానికి అదనమాట. ఇదైతే మాత్రం అది వచ్చేసి మళ్ళీ రిటర్న్ లో పడినప్పుడు భలే అనిపించింది చూడండి. అదనమాట. ఇంకా మనమైతే ముందుకెళ్దాము. ఇక్కడ చూసినట్టయితే చూడండి, మొత్తం DNA స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే రాసింది జెనెటిక్స్ అని చెప్పేసి. సో ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ ఒక గేమ్ గా పెట్టారు చూడండి, యానిమల్స్ తో, అలాగే బేబీతో, అలాగే హెన్స్ తో. చూసినట్టయితే ఇట్లా స్టోరీస్ టైప్ లో ఉంటాయి. స్టోరీస్ చెప్పి మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. అంటే చిన్నపిల్లలకు కూడా అర్థం కావాలి కదా, వాళ్ళు వచ్చినా కానీ కూడా అలా అనమాట. ఇంకా ఇక్కడ అందరూ అలా ఫ్యామిలీతో ఆడుతూ ఉంటారు, ఫ్రెండ్స్ తో. సో అదైతే ఇంకా అలా చూశాను మొత్తం అయితే. సో ఇంకా మీకు మొత్తం వీడియో లాంగ్ అయిపోయింది అని చెప్పేసి తీసుకెళ్తున్నా ముందుకైతే. అలాగే ఇటు చూసినట్టయితే మాత్రం ఫ్లైట్ గురించి మొత్తం ఉన్నాయి పార్ట్స్ తో సహా. ఇక్కడ రాసి పెట్టుంటది అనమాట, ఏదైనా సరే ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ అని ఉంది. ఇక్కడ మీరు పైన చూసినట్టయితే వింగ్, ఫుల్ వింగ్ ఉందన్నమాట. సో ఇదేంటంటే ఆ టైంలో ద హాక్ ట్రైనింగ్ అనే దానికి యూజ్ చేశారు. అది కూడా ద రాయల్ ఎయిర్ ఫోర్స్ వాల్. ఈ వింగ్ అనేది ఆ స్ట్రక్చర్ మీద హై స్ట్రెస్ పడడం వల్ల దీన్ని కొత్త వాటితో రిప్లేస్ చేశారనమాట కొన్ని అవర్స్ లోనే. సో అదనమాట. ఇంకా ఇదైతే జెమినీ స్పేస్ సూట్ అనమాట, 1965 లోది. సో ఇక్కడ మనం ఇలా పిక్చర్స్ తీసుకోవడానికి పెట్టారు. ఇలా పిక్చర్స్ ఒక్కదానికే కాదు, వెనక చూసినట్టయితే మీరు రాసి పెట్టుంది బ్రీతింగ్, సీయింగ్, మూవింగ్ అండ్ కమ్యూనికేటింగ్ అని చెప్పేసి. అంటే ఎలా అవుతారు అని చెప్పేసి ఈ సూట్ తో. ఇది ఒరిజినల్ సూట్ అనమాట. ఇంకా మనం వేరేదైతే చూద్దాము. సో ఇక్కడైతే మాత్రం పిల్లలు ఆడుకుంటున్నారు. ఏంటంటే ఇది హైడ్రోజన్ రాకెట్. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ అయినా నేను చెప్తాను. ఏంటంటే అసలు రాకెట్ ఎలా వర్క్ చేస్తుంది, దీని మెకానిజం ఎలా అని అంటే, రాకెట్ లో ఈ ఫ్యూల్స్ ఉంటాయండి. ఆ ఫ్యూల్స్ అనేవి బర్న్ అయినప్పుడు గ్యాసెస్ రిలీజ్ అయితే, సో గ్యాసెస్ కిందికి రిలీజ్ అయినప్పుడు రాకెట్ అనేది ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా జరిగింది. హైడ్రోజన్ రాకెట్ కి వచ్చేస్తే ఇవి వాటర్ నుంచి జరుగుతూ ఉంటుంది హైడ్రోజన్ రాకెట్ మెకానిజం. సో ఫస్ట్ అయితే వాటర్ కెమికల్ ఫార్ములా అందరికీ తెలుసు. సో దానికంటే ముందు అయితే ఇక్కడ చిన్నపిల్లలు తిప్పుతూ ఉండండి చూడండి ఇలా. సో అలా తిప్పినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యిద్ది అనమాట. సో మనందరికీ తెలిసింది వాటర్ ఫార్ములా H2O అనమాట. దెన్ దీంట్లో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఇలా తిప్పుతామో దాంట్లో ఉండే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ సెపరేట్ అయిపోయి స్ప్లిట్ అయిపోతాయి అనమాట వాటర్ లో ఇలా తిప్పినప్పుడు. దెన్ మనం వదిలేసినప్పుడు అక్కడ రెడ్ బటన్ వస్తుంది, అది నొక్కితే మాత్రం వెంటనే ఇగ్నైటెడ్ అంటే బర్న్ అయిపోయింది, అలా పైకి వెళ్ళిపోయింది అనమాట అందులో ఉన్న రాకెట్. సో అదనమాట మనకి శాంపుల్ గా పిల్లలకి అందరికి అని చెప్పేసి ఇలా పెట్టారు. ఇక్కడ చూసినట్టయితే మాత్రం ప్యాడిల్ స్టీమర్ ఇంజన్ మోడల్ అనమాట. సో ఇది షిప్ లో యూజ్ చేస్తారు ఒక ఇంజన్ మోడల్.
సో ఇది 1860లో యూజ్ చేశారంట. ఆ తర్వాత నుంచి ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నారంట. అండ్ దీన్ని అయితే మాత్రం ఆ ఇంజన్లో 2 ప్లేసెస్లో యూజ్ చేస్తారు. హై ప్రెషర్ సిలిండర్లో అలాగే లో ప్రెషర్ సిలిండర్లో యూజ్ చేస్తారనమాట ఈ ఇంజన్ని. సో అదనమాట. ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే మాత్రం ఇది స్పిన్నింగ్ వీల్ అనమాట. ఇదైతే మాత్రం 1955లోది, అప్పుడు యూజ్ చేసింది ఇక్కడైతే పెట్టారు. స్పిన్నింగ్ వీల్ అనేది 1000 years ఎగో నుంచే ఉందంట ఇది. వావ్ సూపర్. అలాగే తర్వాత స్పిండిల్ గా చేంజ్ అయింది టెక్నాలజీ చేంజ్ అవుతుంటే. ఇంకా మనందరికీ తెలిసిన హైడ్రాలిక్ ప్రెస్ మోడల్ అనమాట. ఇదే మెడల్స్ చేసేది ప్రెషర్ యూజ్ చేసి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అండ్ ఎండ్ వరకు ఉంది వాళ్ళు చేసినవి. దీన్ని చేసింది అయితే జోసెఫ్ బ్రమా అని. ఇతను లండన్ ఇంగ్లాండ్ కి చెందినవాడు. 1807లో చేసిండు ఈ మెషిన్ తోటి అనమాట వీళ్ళు చేసింది అప్పట్లో. సో అతనే అనమాట ఫస్ట్ ఇంజనీర్. మీరు ఇక్కడ చూసినట్టయితే క్లియర్ గా కనిపిస్తుంది హార్ట్ బ్రోచెస్ అని. ఇవి మిడ్ 18th centuryలో వీళ్ళు యూజ్ చేసినాయి. ఇక్కడ చూసినట్టయితే షేప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవి వాళ్ళు యూజ్ చేసినప్పటివి అనమాట. సో ఇలా పెట్టుంచారు ఇందులో అయితే. ఇంకా ఇక్కడైతే వీళ్ళ ఫ్యాషన్ క్లోత్స్ అనమాట 400 years బ్యాక్ నుంచి అన్ని కలెక్ట్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే ఫెరోషియస్ గాడ్డెస్ అని ఉంది. సో ఇదేంటంటే ఈజిప్ట్ దేవత. ఇదైతే మాత్రం C1392 1352 BC దాని దేవత వాళ్ళని ఎనిమీస్ నుంచి కాపాడతారు అనేది నమ్మే వాళ్ళు అనమాట. సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయితే మీకు ఆల్మోస్ట్ కవర్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు కార్ది చూపెడతాను, ఆ తర్వాత డాలీని చూపిస్తాను. అదే అనమాట లాస్ట్ అంటే ఫస్ట్ ఫ్లోర్ లో. ఇక్కడ చూసినట్టయితే ద ఆర్గిల్ ఫ్యాక్టరీ అని ఉన్నది. సో స్కాట్లాండ్ కి ఆ టైంలో సక్సెస్ వచ్చిందనమాట. అంటే ఈ కార్స్ కంపెనీ అనేది బాగా ఫేమస్ ఆ టైంలో. అండ్ స్టార్టింగ్ 2000లో కూడా ఇది మోర్ దెన్ 800 కార్స్ అనేవి రిలీజ్ చేశారంట 1 yearలో. ద బెస్ట్ సక్సెస్ స్టోరీ అంటే స్కాట్లాండ్లో. చూసినట్టయితే చూడండి భలే ఉంది కదా వింటేజ్ కార్ ఇది. అదనమాట. చూడండి నెంబర్ ప్లేట్ కూడా డిఫరెంట్ గా ఉంది. SR390 అని. కలర్ అయితే రెడ్ చాలా బాగుంది, కొత్త దానిలాగా ఉంది చూస్తుంటే అయితే మాత్రం. ఎస్, ఇంకా ఫైనల్ గా మీరు చూస్తున్నారు ప్రపంచంలోనే ఫేమస్ అయిన డాలీ ద షీప్. చూడండి ఎంత బాగుందో ఇదైతే మాత్రం దూరం నుంచి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటది మనం ఎంటర్ అయ్యాక డోర్ నుంచి. సో అదన్నమాట. చూసినట్టయితే చాలా చాలా బాగుంది. ఒరిజినల్ గా కళ్ళు అన్ని కూడా అలానే ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. సో ఇక్కడైతే రాసి పెట్టారు చూడండి, డాలీ ద షీప్ is the most famous sheep in the world. She was the first mammal cloned from an adult cell. అయితే డాలీ ఎందుకు ఫేమస్ అని అంటే దీన్ని 277 eggs తో చేశారు కరెక్ట్ గా. దాంట్లో బతికి ఉన్నది సక్సెస్ అయింది డాలీ మాత్రమే అనమాట. సో అందుకే డాలీ ప్రపంచంలో ఫేమస్. అన్ని దేశాల నుంచి వస్తుంటారు ఈ డాలీని చూద్దామని ఈ నేషనల్ మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్ కి. అసలు ఈ ప్రాసెస్ ఎలా చేశారనంటే 2 sheeps లో ఒక షీప్ నుంచి అంటే ఒక వైట్ షీప్ ఒక బ్లాక్ షీప్ అనమాట. ఒక వైట్ షీప్లోంచి ఒక సొమాటిక్ సెల్ తీసుకున్నారు. సొమాటిక్ సెల్లో ఉండే న్యూక్లియస్ని రిమూవ్ చేసేసారనమాట. అండ్ ఇంకొక బ్లాక్ షీప్ నుంచి అయితే మాత్రం ఒక ఎగ్ తీసుకొని దాంట్లో ఉండే న్యూక్లియస్ కూడా తీసేశారు. సో ఇప్పుడు వైట్ షీప్ నుంచి తీసుకున్న సొమాటిక్ సెల్లో ఉన్న న్యూక్లియస్ జస్ట్ న్యూక్లియస్ని మాత్రమే ఈ ఎగ్లో పెట్టారనమాట బ్లాక్ దాంట్లో. అలాగే దాన్ని ఇన్విట్రీలో ఇలా చేసేసి ఫైనల్గా అయితే మాత్రం దాన్ని బ్లాక్ ఫేస్ ఉన్న షీప్లోకి ఇంప్లాంట్ చేశారు, పంపించేశాక ఫైనల్ ప్రొడక్ట్ మాత్రం ఎక్కడైతే జస్ట్ మనం ఒక సొమాటిక్ సెల్ యొక్క న్యూక్లియస్ తీసుకున్న ఫేస్ వైట్ షీపే పుట్టిందనమాట. అయితే ఈ డాలీ 1996లో పుట్టింది. బట్ ఇది 2003లో చనిపోయిందనమాట. ఈ చనిపోయిన దాన్ని ఇలా ఎలా ఉంది అనుకుంటారు కదా, ఇది నిజమైన బాడీ అనమాట డాలీది అయితే మాత్రం. ఇక్కడ డాలీ వూల్ అండ్ కళ్ళు తప్ప మిగతాదంతా ఒరిజినల్ అనమాట. బాడీని అయితే మాత్రం ఇవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ యూజ్ చేసి ఈ బాడీని ఒరిజినల్ గా కాళ్ళు అవన్నీ ఒరిజినల్ అనమాట. సో అలా ఉంచారు. ఇంకా మనదైతే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూపెట్టాము. బట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే లాంగ్ వీడియో అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో యూస్ఫుల్ అయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.